కూటమి ప్రభుత్వంపై ఏఐసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు 5 నెలల పాలనలో రాయలసీమకు 10 అన్యాయాలు, మోసాలు, ద్రోహాలు జరిగాయన్నారు. రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన పరిశ్రమలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు అధికార, అభివృద్ది, వికేంద్రీకరణ అంటూ మరొక వైపు పూర్తి కేంద్రీకరణ వైపు పయనించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాయలసీమలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. వెనుకబడిన రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కచ్చగట్టడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, ద్రోహం చేయడం చాలా బాధాకరం, చాలా శోచనీయం, చాలా దురదృష్టకరం. ఈ 5 నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాయలసీమకు 10 అన్యాయాలు చేసింది, 10 మోసాలు చేసింది. ఒకటి, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సాంకేతిక శిక్షణా కేంద్రాన్ని కడప జిల్లాలోని